ఎవరవునన్నా కాదన్నా ఒకప్పుడు చంద్రబాబు బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి తీసుకురావడం వల్లే హైదరాబాద్ లో ఐటీ రంగం ఎదిగింది. మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కి రావడం వల్ల ఉపయోగం ఏంటి? గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ముఖ్యంగా కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి వ్యక్తికి సంబంధించి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేస్తారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ తీసుకెళ్లే పని ఉండదు. రిపోర్ట్స్ మిస్ అయ్యాయి అనే సమస్య ఉండదు. హెల్త్ హిస్టరీ అంతా ఒకే చోట ఉండడం వల్ల డాక్టర్లు సులభంగా వ్యక్తి సమస్యలను గుర్తించి సరైన వైద్యం అందించగలుగుతారు. అలాగే సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంటే వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఆటోమేటిక్ గా బుక్ అయ్యే అవకాశం ఉంది. కుప్పంలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లా అంతా చేపట్టనున్నారు. తర్వాత రాష్ట్రం అంతా చేపడతారు. వైద్య ఆరోగ్య రంగంలో ఇతర ప్రాజెక్టులు కూడా గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రాలో చేపట్టింది. ఆరోగ్య రంగం మాత్రమే కాక AI సాయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మెరుగుగా అందించడం, వాట్సాప్ గవర్నెన్స్ లలో గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ కు సహకరించనుంది. ఒక పెద్ద సంస్థ వ్యవస్థాపకుడు, ఒకప్పటి ప్రపంచ నంబర్ 1 సంపన్నుడైన బిల్ గేట్స్ ఆంధ్రాకి రావడం ఖచ్చితంగా మేలే చేస్తుంది.